తమను చంపాలని చూస్తున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు కోశమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఓవైసీ తన అన్న అసదుద్దీన్ ఓవైసీ గురించి చేస్తున్న ప్రచారంలో డెవలప్మెంట్ గురించి, తమకు ఓట్లు ఎందుకు వేయాలో అనే దాని గురించి మాట్లాడకుండా వేరే సబ్జెక్టు గురించి మాట్లాడి మరోసారి ముస్లింలను మోసం చేయడానికి అన్నదమ్ములు కుట్రలు చేస్తున్నారని అన్నారు. మమ్మల్ని బుల్లెట్ ఉపయోగించో లేకపోతే జైల్లో వేసి చంపాలని అనుకోవట్లేదని, వచ్చే ఎన్నికల సమయంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ములు మా కాళ్ళు పట్టుకుంటారని, ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తామని అన్నారు. కుట్ర చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, నేను నీకు చెప్పేది ఒక్కటే, కొద్దిగా మంచిగా వినాలి. బుల్లెట్ తోని కాదు నీకు సంపేది, జైల్లో కూడా కాదు. వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది. మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు. అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం. మీ హిస్టరీ ఏంది తెలుసా మీకు? ఏ తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలి, ఆ ముఖ్యమంత్రితో కలిసి మిలిసి మొత్తం బిజినెస్ చేయాలి. ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయాలి, గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసేయాలి. ముస్లిమ్స్ పేరు పెట్టుకొని మాకు ఆ ఫండ్ కావాలి, ఈ ఫండ్ కావాలని అదే మోసం చేయాలి. అదే మీరు నేర్చుకున్నారు. యాదుంది కదా, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కాలు పట్టుకున్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టుకున్నారు. దాని తర్వాత మళ్ళా కిరణ్ కుమార్ ఉంటే ఆయన కాలు పట్టుకున్నారు. ఆయన తరిమి కొట్టిండు, మంచి చేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు, దాని తర్వాత మళ్ళా కేసీఆర్ గారు వచ్చినారు. కేసీఆర్ గారు కాలు పట్టుకున్నారు. కేసీఆర్ గారు మీకు ఎంత లాభం ఇవ్వాలి అంత లాభం మీకు ఇచ్చిండు. కేసీఆర్ గారు గవర్నమెంట్ కూడా పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వస్తే మీరు టిఆర్ఎస్ ఫేవర్ గా మాట్లాడే పార్టీ మీది మీరు వ్యక్తులు, టిఆర్ఎస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. అది ఇప్పుడు బీఆర్ఎస్ ఇడిసి మళ్ళా కాంగ్రెస్ కాలు పట్టుకున్నారు. ఓకే, మీ అది చరిత్ర, అది మీ హిస్టరీ. అది రేపు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం అప్పుడు చూద్దాం. మా పక్కా బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది. అప్పుడు మీకు పైకి పంపించాలా, ఎక్కడ పంపించాలా అది మేము ఆలోచన చేస్తాం. బిడ్డ, కొద్దిగా పార్టీ ప్రచారం చేస్తున్నావు కదా,